హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యుస్ కిచెన్. ఈరోజు మనము కుక్కర్ చికెన్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాము. Take a bowl and let's add our spices to this. Add 1 tablespoon of red chili powder, 1 teaspoon coriander powder, half teaspoon of the turmeric, 1 teaspoon of ginger garlic paste, 2 tablespoons of whole milk yogurt, half teaspoon of pepper powder, 1/4 teaspoon of garam masala powder, around 1 teaspoon of the salt or salt to taste, and add 1 tablespoon of oil and mix all this. So our marinated paste is ready. You can also taste this little bit and see all ingredients are okay. సో ఫస్ట్ ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి 1 ఆనియన్ కట్ చేసుకున్నాను. నేను 1 ఆనియన్ వేసేసి ఈ కలర్ వచ్చే వరకు దీన్ని ఇప్పుడు మనము ఈ ఆనియన్ దాంట్లో వేసేసుకుందాం. సో దీని అంతా ఒకసారి ఇట్లా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి, అంటే విజిల్ పెట్టకండి, జస్ట్ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి దాన్ని. ఇట్లా ఒకసారి మూత తీసి కలుపుకోండి అడుగు పట్టకుండా. దీంట్లోంచి వాటర్ బయటకు వస్తుంది అనమాట, అంతవరకు దాన్ని మనం మగ్గనివ్వాలి. సో ఇది ఇట్లా వాటర్ కొంచెం పైకి వచ్చేసింది చూడండి. మనం జస్ట్ మూత పెట్టాము, వాటర్ ఏం పోయలేదు. దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. సో డ్రై కోకోనట్ పౌడర్, కొంచెం మసాలా పొడి వేసిన దీన్ని ఒకసారి కలిపేసేసుకుందాము. కలిపేసి 1 గ్లాస్ ఆఫ్ చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి విజిల్ పెట్టేసేసేయండి. నేను ఈ గ్లాస్ తోటి ఒక 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసిన, అంతే, ఎక్కువ పోయలేదు. దీన్ని విజిల్ పెట్టేసి మనం ఒక విజిల్ వరకు ఉంచి ఆఫ్ చేసేయండి. సో నేను ఇక్కడ విజిల్ పెట్టేశానండి. ఫ్లేమ్ కూడా కొంచెం చిన్నగా పెట్టండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఒక విజిల్ వచ్చే వరకు ఆగి స్టవ్ కట్టేసేయండి. సో ఇది మనకి ఒక విజిల్ వచ్చింది కదండి, ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం, ఆఫ్ చేసేద్దాం స్టవ్. సో స్టీమ్ అంతా పోయినాక మనము లిడ్ ఓపెన్ చేసేసుకుందామండి. విజిల్ తీసేసి ఇలా అయిపోయింది. మనం ఇప్పుడు బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇందులో కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనం వాటర్ వేసి కుక్కర్ పెట్టాం కదా, అందుకని. సో దీన్ని చపాతీ, రైస్, పుల్కా, పూరి దేంతో అన్న తినచ్చు. సో దిస్ ఈజ్ అవర్ కుక్కర్ చికెన్ రెడీ అండి. డిన్నర్ ఈజ్ రెడీ.